ఇంత పెద్ద జీవితంలో ఏదో తెలియని అసలు ఇంతమంది స్వార్థపరుల ముందట నిలవలేకుంటున్నా. చిన్నపాటి సంతోషాలకు కూడా దూరం అవుతున్నా. ఛా! ఈ పుస్తకం నాకేదో చెప్తుంది, కానీ నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ మధ్య హిందూ ధర్మం మీద చలనచిత్రాలు ఎక్కువగా వస్తున్న తరుణంలో భగవద్గీత అనేది చాలా ప్రాచుర్యం పొందుతుంది. అయితే ఈ భగవద్గీత ప్రాచుర్యం పొందడానికి ఇంకా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఏపీజే అబ్దుల్ కలాం, బాలగంగాధర తిలక్ వంటి వారు భగవద్గీత చదివిన తర్వాత మా జీవితాలు ఎంతో మారాయి అనడం. రెండో కారణం ఏమిటి అంటే భగవద్గీతలో ఏ పేజ్ తెరిచినా మన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందనే నానుడి జనాల్లో ఉండడం. అయితే ఇన్ని విషయాల వల్ల ప్రభావితమైన మనిషి భగవద్గీత చదువుతాము అని కూర్చున్నప్పుడు అతనికి వచ్చే ప్రశ్నలు 3. ఒకటి, భగవద్గీత అంటే ఏమిటి? 2, భగవద్గీతలో ఏం చెప్పబడింది? 3, అసలు భగవద్గీత మనం ఎందుకు చదవాలి? అయితే ఈ ప్రశ్నలకు మీరు ఏం సమాధానం ఇస్తారు? నువ్వు అడిగిన ప్రశ్నలు అందరిలో ఉండేవే. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ భగవద్గీతలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ భగవద్గీత అనేది ఒక మతానికి సంబంధించిన గ్రంథం కానే కాదు. ఇది మానవ జీవన విధి విధానాలను సూచించే ఒక మార్గదర్శి. మనకు జనరల్గా 2 ఇతిహాసాలు ఉంటాయి. ఒకటి రామాయణం, ఇంకోటి మహాభారతం. ఈ మహాభారతం అనే గొప్ప ఇతిహాసంలో అద్భుతమైన ఘట్టం ఈ భగవద్గీత. ఇందులో శ్రీకృష్ణుడికి మరియు అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణ మొత్తాన్ని 18 అధ్యాయాలుగా 700 శ్లోకాలుగా భగవద్గీతలో ఉంటుంది. శ్రీకృష్ణుడు ఈ అర్జునుడికి భగవద్గీత మొత్తాన్ని కురుక్షేత్ర రణరంగంలో ఉపదేశించాడు. ఈ కురుక్షేత్ర రణరంగంలో ఎందరో యోధులు, సైనికులు, సేనాధిపతులు, మహారథులు, యుద్ధ దళాలు యుద్ధం కొరకై ఆవేశంతో ఎదురు చూస్తున్న సమయంలో యుద్ధం నడిబొడ్డున కాలచక్రాన్ని తన ఆధీనంలో ఉంచి కృష్ణుడు అర్జునులో స్ఫూర్తి నింపేందుకు, మన జీవన విధి విధానాలను మనకి తెలిపేందుకు ఉపదేశించిన మహాగ్రంథమే ఈ భగవద్గీత. ఇందులో ఈ భగవద్గీత అంతా ఏదో యుద్ధానికి సంబంధించిందో లేదా రాజ్యానికి సంబంధించిందో అసలు కానే కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్, కన్ఫ్యూజన్, పర్పస్, ఎమోషన్స్, ఎన్లైటన్మెంట్, వీటికి సంబంధించింది. ఈ భగవద్గీతని మనం మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో చూడొచ్చు. ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే గీత గురువు అయిపోతుంది. అదే లీడర్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అది ఒక మోరల్ కంపాస్లో ఉపయోగపడుతుంది. మనం స్ట్రగ్లింగ్ లైఫ్లో ఉన్నప్పుడు భగవద్గీతను చదివితే ఎనలేని బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అయినా ఈ భగవద్గీత గొప్పది అని చెప్పి నేను చెప్పడం కాదు. భగవద్గీత గొప్పది అని, ఇది చదవకపోతే ఎంతో కోల్పోతామని ఎవరు? ఎడ్వినాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్హైమర్, ఐన్స్టీన్, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్పింది. ఈ భగవద్గీత గురించి ఒక్క చిన్న ముక్కలో చెప్పాలంటే, అర్జునుడు స్టూడెంట్ పొజిషన్లో ఉండి మన జీవన శైలిలో ఉన్న డౌట్స్ అన్నీ సుప్రీం గాడిన ఈ శ్రీకృష్ణుని అడుగుతారు. ఆయన కృష్ణుడు చెప్పిన టీచింగ్స్ అన్నీయే ఈ భగవద్గీత. అది సింపుల్గా భగవద్గీత గురించి చెప్పుకుంటే. ఓకే, ఇందాక మీరు భగవద్గీత గురించి మాట్లాడుతూ యుద్ధక్షేత్రం, కురుక్షేత్రం అంటూ మాట్లాడారు కదా. అయితే అసలు యుద్ధం అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది? యుద్ధం రావడానికి గల కారణం ఏమిటి? ఓకే, ఈ యుద్ధం గురించి అర్థం కావాలంటే ఫస్ట్ మహాభారతంలో ఒక చిన్న సన్నివేశం అర్థం కావాలి. అందులో మహాభారతంలో 2 సోదరులు ఉంటారు. ఒకరి పేరు ధృతరాష్ట్రుడు, ఇంకొకరి పేరు పాండురాజు. ఈ ధృతరాష్ట్రుడికి మొత్తం 100 మంది పుత్రులు, వాళ్ళనే కౌరవులు అంటాం. నెక్స్ట్ పాండురాజుకి మొత్తం 5 మంది పుత్రులు, వాళ్ళనే పంచపాండవులు అని అంటాం. ఈ కౌరవులు, పాండవులు ఇద్దరు యుద్ధభూమి అయిన కురుక్షేత్రం నందు చేరి ఉంటారు. ఎందుకంటే రాజ్యం కోసం. ఈ పంచపాండవులలో ఒకడైన అర్జునుడికి కొన్ని డౌట్స్ వస్తాయి. ఏంటి, అసలు నేను ఈ యుద్ధం ఎందుకు చేయాలి? ఈ యుద్ధానికి గల కారణం ఏంటి? అసలు నా జీవితం యొక్క పరమార్థం ఏంటి అని కొన్ని డౌట్స్ వస్తాయి. ఈ డౌట్స్ అన్ని ఈ సుప్రీం గాడ్ అయిన కృష్ణుడిని అడుగుతారన్నమాట. సో ఈ డౌట్స్ అన్నిటికీ భగవద్గీతలో చాప్టర్ 1 అర్జున విషాద యోగము అని చెప్పి ఉంటుంది. ఇందులో మొత్తం అర్జునుడి యొక్క డౌట్స్ అన్ని కృష్ణుడు అడుగుతూనే ఉంటాడు. అక్కడ కృష్ణుడు అసలు ఏమీ మాట్లాడాడు. సో అది
అసలు ఈ భగవద్గీతలో ముఖ్య పాత్రలు ఎవరివి? ఇక్కడ ముఖ్య పాత్రలు అనడానికి ఇదేమి ఒక స్టోరీ లైన్ నడవదు. ఈ భగవద్గీత మొత్తం, భగవద్గీత అంతా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మాత్రమే నడుస్తుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్ ఎవరి మధ్య నడుస్తుంది అంటే ముఖ్యంగా కృష్ణుడికి మరియు అర్జునుడికి మధ్య జరిగే మెయిన్ కన్వర్సేషన్ సంజయుడు అనే ఒక అతను ధృతరాష్ట్రుడు అనే రాజుకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఏం జరిగింది అంటే. నువ్వు ఇక్కడ గమనించినట్టయితే మళ్ళీ మొత్తం నలుగురు కనిపిస్తున్నారు, నలుగురు కొత్త పేర్లు వచ్చాయి. ధృతరాష్ట్రుడు, సంజయుడు, కృష్ణుడు మరియు అర్జునుడు. ముందుగా ధృతరాష్ట్రుడి గురించి మాట్లాడుకున్నట్టయితే ఇతను కురువంశానికి చెందిన రాజు. ఇతను పుట్టుకతోనే అంధుడు, కళ్ళు కనిపించు అనమాట. సో అండ్ ఈ ధృతరాష్ట్రునికి మొత్తం 100 మంది పుత్రులు, వాళ్ళనే కౌరవులు అని అంటాం. వీళ్ళు ఎప్పుడు అధర్మమైన పని చేస్తుంటారు, ఎప్పుడు ధర్మమైన పని చేసిందంటూ ఉండదన్నమాట, ఎప్పుడు అధర్మమైన పనులే చేస్తూ ఉంటారు. అండ్ ఈ ధృతరాష్ట్రుడు అనే రాజు అంధుడు కాబట్టి యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో ఏంటో ఈయనకి తెలియాలి కాబట్టి సో ఇతను అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేడు. బట్ హీ హ్యాస్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, రైట్? అందుకోసం అని చెప్పి సంజయుడు తన యొక్క దివ్య దృష్టితో యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం ధృతరాష్ట్రునికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. ఈ సంజయుడు అనేవారు ఎవరంటే ధృతరాష్ట్రుని దగ్గర ఒక మంత్రి పదవిలో ఉంటారనమాట. ఇతనికి వ్యాస మహర్షి ఆశీర్వాదంతో దివ్య దృష్టి లభిస్తుంది. అంటే ఎక్కడో కురుక్షేత్రంలో జరిగే మొత్తం యుద్ధాన్ని అతను చూసి ధృతరాష్ట్రుడైన రాజుకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన భాషలో చెప్పుకోవాలంటే టీవీ లాగా ఎక్కడో జరిగిన న్యూస్ మనకి టెలివిజన్ ఎట్లా కనిపిస్తుంది, సేమ్ అదే ప్రిన్సిపల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మన మెయిన్ హీరో అర్జునుడు. ఈ అర్జునుడి గురించి మాట్లాడుకున్నట్టయితే మొత్తం మన భగవద్గీత మొత్తంలో అర్జునుడే మన మెయిన్ హీరో అనమాట. అండ్ ఈ అర్జునుడు పంచపాండవులలో ఒకడు. ఈ అర్జునుడి యొక్క బల పరాక్రమముల గురించి, శౌర్యం గురించి చెప్పడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఒక పెద్ద మహాసముద్రాన్ని 2 చేతులతో ఇరుదు దాటేస్తానడం ఎంత అసాధ్యమైన విషయమో, ఒక పెద్ద అగ్నిగుండంలోకి దూకి నేను బయటపడిపోగలను అనడం ఎంత అసత్యమైన విషయమో, అర్జునుడి మీద ఒకడు యుద్ధం చేసి గెలవడం కూడా అంతే అసాధ్యమైన విషయం. అయితే ఈ అర్జునుడు యుద్ధంకి వస్తే మాత్రం ఒక పెద్ద పులి వచ్చినట్టు వస్తాడు. తన సైన్యాన్ని మొత్తాన్ని కాపాడేసుకుంటూ శత్రు సైన్యాన్ని మొత్తాన్ని సంహరించేస్తాడు. అంతటి గొప్ప పరాక్రమమైన వీరుడు అనమాట ఈ అర్జునుడు. ఇదే అర్జునుడికి ఒకప్పుడు బేభత్సుడు అనే బిరుదు కలిగి నివాస కవచలు వంటి 3 కోట్ల మంది రాక్షసులను నిగ్రహించగలిగిన వాడు, కాలకేయాదులు అనే కొన్ని లక్షల మంది గంధర్వులను నిగ్రహించగలిగిన వాడు, గాంధీవ్యం పట్టుకుంటే ఎన్ని కోట్ల మందినైనా నిగ్రహించగలిగిన వాడే ఈ అర్జునుడు. అంతటి వీరుడైన ఈ అర్జునుడికి రథసారథి ఈ శ్రీకృష్ణుడు. ఇక ఈ శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుకున్నట్టయితే హీఈస్ ద సుప్రీం గాడ్. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణించిపోతున్నదో, అధర్మం వృద్ధి నిండుతున్నదో ఆయా సమయంలో ధర్మాన్ని నిలపడం కొరకై భగవంతుడు ఏదో ఒక అవతారం ఎత్తి వస్తాడనమాట. ద్వాపర యుగంలో ఈ కౌరవులు చేస్తున్న ఈ అధర్మంపై ధర్మాన్ని నిలపడం కొరకై భగవంతుడు శ్రీకృష్ణుడు అవతారం ఎత్తి వచ్చారు. అది ఈ శ్రీకృష్ణుడి గురించి చెప్పుకున్నట్టయితే వింటుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ అర్జున విషాద యోగం అనేది ఎలా మొదలవుతుంది? అసలు ఈ అర్జునుడు కృష్ణుడిని అడగడం అనేది అసలు ఎలా మొదలవుతుంది? ఓకే, ఈ అర్జున విషాద యోగంలో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అంటాడు: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా ఈ ఉత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అంటాడు. దాని అర్థం ఏంటంటే ధర్మక్షేత్రైన కురుక్షేత్రంలో సమరానికి సిద్ధమైన నా కుమారులు మరియు పాండు కుమారులు ఏం చేస్తున్నారు సంజయ అని అడుగుతాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ధృతరాష్ట్రుడు మమక నా కుమారులు మరియు పాండు కుమారులు అని వేరువేరుగా పలుకుతాడు. సో యూ కెన్ అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ ద ధృతరాష్ట్ర. అంటే ఆ కౌరవులకి ఎలా అటాచ్ అయిపోయాడు అనేది ఇక్కడ ఈ ఫస్ట్ శ్లోకంలోనే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ కౌరవులు పాండవులు ఇద్దరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అనేసి ఈ కురుక్షేత్రం రణరంగం నుండి చేరి ఉంటారు. ఇక్కడ సైన్యం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కౌరవుల వైపు మొత్తం 11 అక్షోహిణుల సైన్యం ఉంటే పాండవుల వైపు కేవలం 7 అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉంది. సారీ టు ఇంటరప్ట్, ఇక్కడ అక్షౌహిణి అంటే ఎంత? నైస్. ఒక అక్షోహిణి అంటే ఒక అక్షోహిణికి 21,870 ఏనుగులు, 21,870 రథాలు, 65,610 గుర్రాలు, 1,00,000కు పైగా సైనికులు, ఎంతమంది కలిస్తే ఒక అక్షోహిణి అంటాం. ఎలాంటి అక్షోహిణులు కౌరవుల 11 ఉంటే పాండవులకి కేవలం 7 అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉంది. అయితే ఇక ఈ సైన్యం అంతా అయిపోయిన తర్వాత
ఈ ఇరు సైన్యాలు శంఖాలు పూరించడం మొదలు పెడతాడు. మరి మన పాండవుల సైడ్ నుంచి శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖము, అర్జునుడు దేవదత్తము అనే శంఖము, భీముడు పౌండ్రము అనే శంఖము, ధర్మరాజు అనంత విజయము అనే శంఖము, ఇక నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములు అనే శంఖాలని పూరిస్తారు. అయితే ఒక్క నిమిషం, ఇక్కడ ఈ శంఖాలు పూరించేశారు అంటే యుద్ధం మొదలైపోయినట్టే లెక్క అయితే. లేదు, అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జునుడు కృష్ణుడితో ఎలా అంటాడు, కృష్ణ ఈ దుర్యోధనుడు చేస్తున్న అంటే ఈ కౌరవులు చేస్తున్న ఈ అధర్మమైన యుద్ధాన్ని ప్రోత్సహించడానికి వచ్చిన ఈ మహావీరుల్ని ఈ మహారథుల్ని ఒక్కసారి చూడాలనుకుంటున్నాను, కాబట్టి నా రథాన్ని ఇరు సేనల మధ్యన నిలుపుము అని అంటాడు. అంటే వెంటనే కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి అలాగే అని చెప్పి ఇరు సేనల మధ్యన నిలుపుతాడు. నిలిపిన వెంటనే అర్జునుడు ఉభయ సేనల యందు చేరి ఉన్న పెదతండ్రులని పినతండ్రులని తాతల్ని ముత్తాతల్ని గురువుల్ని మేనమామల్ని పిల్లనిచ్చిన మామల్ని మిత్రుల్ని సోదరుల్ని వీళ్ళందరినీ చూసి కృష్ణుడితో ఇలా అంటాడు, కృష్ణ నా అవయవాలు శిథిలమైపోతున్నాయి, నా నోరు ఎండిపోతున్నది, నా గాంధీవం చేజారిపోతున్నది, నాకు ఈ మొత్తం ఈ యుద్ధం అపశకునాలే కనిపిస్తున్నాయి. అలాగే కృష్ణ నాకు ఈ విజయం మీద కానీ లేదా ఈ విజయం నుంచి వచ్చే రాజ్యం మీద కానీ ఈ రాజ్యం నుంచి వచ్చే సుఖ సంతోషాల మీద కానీ నాకు ఏ విధమైన మోహం లేనే లేదు. అలాంటిటప్పుడు ఈ యుద్ధం నేను ఎందుకు చేయాలి? సరే పోనీ ఈ యుద్ధమే చేసామనుకో, వెంటనే కొన్ని లక్షల మంది సైన్యం నశిస్తుంది, కొన్ని లక్షల కుటుంబాలు వెనకబడిపోతాయి. సో ఈ కుటుంబాలు వెనకబడడం వల్ల ఏ రాక్షసులో వచ్చి ఆ జాతి స్త్రీలను అపహరించినట్టయితే వాళ్ళ నుంచి వచ్చే పిల్లల వల్ల సోషల్ ఇంబ్యాలెన్స్ జరిగేదానికి అంటే వర్ణ సంకర్యం జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎటు చూసినా ఈ యుద్ధం అనివార్యం కాదనిపిస్తుంది. పోనీ ఆ దుర్యోధనుడు ఏ కత్తో గెదో ఇచ్చుకుని వచ్చి నన్ను చంపేస్తే నేను చచ్చిపోతాను, అంతేగాని యుద్ధం మాత్రం చేయను అని అంటాడు అనమాట కృష్ణుడితోటి. అంటే మీరు చెప్పింది చూస్తే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అర్జునుడు చెప్పింది కూడా కరెక్ట్ గానే ఉంది. ఈ వర్ణ సంకర్యం లేదా లక్షల మంది చనిపోవడం అది కరెక్ట్ గానే ఉంది. అయితే ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత అర్జునుడు యుద్ధం చేస్తాడా లేదా యుద్ధ భూమి నుంచి వెన్ను తిరుగుతాడా? నయోత్సే